నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో అంటే ఇప్పుడు మనకి కల్కి మాన్యా అయితే బాగా నడుస్తుంది. ఇంకా కల్కి మాన్యా తగ్గకముందే జనాలు ఇంకా కల్కి ఫీవర్ నుంచి వెళ్ళి బయటికి రాకముందే స్పిరిట్ ఫీవర్ పట్టేసుకుంది అందరికీ. ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారి సినిమా ప్రభాస్ గారితో స్పిరిట్ అన్ని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఏంటంటే అసలు అందులో క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలా అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే స్పిరిట్లో ఒక కొరియన్ యాక్టర్ అయితే నటిస్తున్నారు యాజ్ అ విలన్గా అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి నిజంగానే ఒక కొరియన్ యాక్టర్ మరి ఈ సినిమాలో చేస్తున్నారా లేదా అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తే కల్కి ఫీవరే ఇంకా జనాల్ని వదలలేదు అనుకుంటే అప్పుడే మళ్ళీ స్పిరిట్ ఫీవర్ కూడా పట్టేసింది. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో విలన్గా ఎవరని చెప్పేసి అయితే వార్తలు చాలా పేర్లు వస్తున్నాయి. అందులో ఇంకోటి ఏంటంటే కొరియన్ యాక్టర్, ఫేమస్ కొరియన్ యాక్టర్ వచ్చేసి స్పిరిట్ మూవీలో విలన్గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి స్పిరిట్లో కొరియన్ యాక్టర్ రాబోతున్నారంటారా విలన్గా? కల్కి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. రైట్. సో ఇవాళ రేపో 1000 crore గ్రాస్ మూవీగా ఆ క్లబ్లో చేరబోతూ ఉంది. సో దీంతో అంటే ప్రభాస్ కల్కి మేనియా ఒకవైపు, ప్రభాస్ మేనియా ఇంకొక వైపు. సో ప్రభాస్ మరోసారి తను ఎందుకు పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటారు అనేది ఈ కల్కి సినిమాతోటి మరోసారి ప్రూవ్ చేశాడు. సో ఈరోజు ప్రభాస్తో సినిమాలు చేయటం కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లే కాకుండా, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు యాక్టర్స్ కూడా, అంటే పాన్ ఇండియా లెవెల్ యాక్టర్స్ మాత్రమే కాకుండా మన దేశం బయట విదేశీ యాక్టర్లు కూడా అతనితో కలిసి నటించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉబిళ్ళూరుతూ ఉన్నారు. సో అలాంటి ఈరోజు అతను ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ నుంచి గ్లోబల్ లెవెల్కి ఎదిగిపోయాడు ఈ కల్కితోటి. సో కల్కి కేవలం ఈరోజు దాన్ని ఇండియన్ సినిమాగా అనటానికి లేదు. సో అంత ఆ రేంజ్లో అది పేరు తెచ్చుకుంది. బహుశా దానికి అంటే అది ఏ థీమ్తో అయితే ఆ సినిమా చేశారో అది మొత్తం ప్రపంచానికంతా వెళ్ళిపోతుందని చెప్పాలి. అంటే రేపు కల్కి అనే ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మహాభారతం అనేది ఉంది. సో ఈ క్యారెక్టర్లు ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా విశ్వవ్యాప్తం అవుతుంది. అది దాని గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ కర్ణ ఎవరు, ఈ అశ్వత్థామ ఎవరు, ఈ మహాభారతం ఏంటి అని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గూగుల్ సెర్చ్ల్లో అవి కూడా చాలా ముందుంటున్నాయి. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ప్రభాస్ నెక్స్ట్ చేసే సినిమాలు ఏంటి అనేవి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇమీడియట్గా కల్కి తర్వాత నెక్స్ట్ ఇయర్ రాజాసాబ్ అనేది వస్తుంది ప్రభాస్ది. ఆ తర్వాత అతను స్పిరిట్లో నటించబోతున్నాడు. సో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసినటువంటి ఈ స్పిరిట్, దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటూ రకరకాల స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. నిన్నటి నుంచి కేవలం తెలుగు మీడియా మాత్రమే కాకుండా నేషనల్ మీడియా కూడా, సో అటు ఆంగ్ల పత్రికలు కూడా స్పిరిట్లో ఫలానా వాళ్ళు విలనంగా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నా తెలుస్తోంది అని చెప్పి రాసుకొస్తున్నారు. సో మనకి ట్రైన్ టు బుసాన్ అనే సినిమా, సో ఈ మధ్య కాలంలో చాలా ఓటీటీతో వచ్చిన తర్వాత ఓటీటీలో బాగా పాపులర్ అయినటువంటి సినిమా అది. సో అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి సౌత్ కొరియన్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో మా డాంగ్ సియోక్, సో డాన్లీ అంటారనమాట. సో డాన్లీ అనేది అతనికి పాపులర్ నేము. అతను ఈ సినిమాలో విలన్గా చేయబోతున్నాడు అని చెప్పేసి నిన్నటి నుంచి ఓదరగొడుతూ ఉన్నాయి. సో ఇవాళ చూస్తే అంటే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఈ స్పెక్యులేషనే నిజమవుతే బాగుండు, అతనే కనుక నిజంగా డాన్లీ కనుక ఈ సినిమాకి వస్తే దాని రేంజ్ ఇంకో స్థాయికి ఉంటుందని చెప్పేసి మన సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే, అంటే డాన్లీ అనే అతను రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే అతను మార్షల్ ఆర్ట్స్ ప్రవీణుడు కూడా. సో మంచి ఆర్టిస్టు, ప్రధానంగా మంచి కళాకారుడు. సో అతను కనుక వస్తే, అలాగే అన్స్టాపుల్ అనే సినిమా, ద కాప్ అనే సినిమా, వీటిల్లో కూడా అతను చాలా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా బాగా రాణించాడు. కేవలం కొరియన్ మూవీస్లోనే కాకుండా అనేక హాలీవుడ్ సినిమాలో కూడా అతను నటించాడు, ఇప్పుడు నటిస్తున్నాడు. సో అతను వస్తే ఈ సినిమా ఇంకొక లెవెల్కి వెళ్తుంది. నిజంగా ఒక ఫ్రేమ్లో ప్రభాస్ని అలాగే డాన్లీని చూస్తే అది ఇంకో రేంజ్లో ఉంటుంది అన్నట్లుగా అంత రాసుకొస్తూ ఉన్నారు, అలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మనకు ఆల్రెడీ తెలుసు సందీప్ వంగ ఈ సినిమా ఒక సిన్సియర్ కాప్ స్టోరీ అనేది చాలామందిలో చాలా క్యూరియాసిటీని కలిగిస్తుంది. యానిమల్ అనే సినిమా వచ్చిన తర్వాత సందీప్ వంగ స్థాయి ఇంకో రేంజ్కి వెళ్ళిందనే చెప్పాలి. సో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో తనకి ఎంత పేరు వచ్చిందో దానికి 10 పేరు ప్రపంచవ్యాప్తంగా యానిమల్ అనే సినిమాతోటి పేరు తెచ్చుకున్నాడు. ఓ పక్క అంటే తన సినిమాలతో అతను ఒకవైపు వివాదాస్పదం అవుతున్నాడు, ఇంకోవైపు తను ఏదైతే తన సబ్జెక్టుతో సినిమాలు చేస్తూ ఉన్నాడో ఆ సబ్జెక్టుల పరంగా తను డిఫెండ్ చేసుకోవాలి, కన్విన్స్ చేయగల అతనికి ఆ నాలెడ్జ్ అయితే ఉంది. సో అలా తను ఒక డైరెక్టర్గా తను ఒక ఇండివిడ్యువాలిటీని తన స్టాంపుని వేయగలిగాడు భారతీయ సినిమా మీద. సో ఇప్పుడు ఈ స్పిరిట్ అనే సినిమా తను ప్రభాస్ అది కూడా 25వ సినిమా కాబోతోంది. సో ఇప్పటికే ఇది 23rd ఫిల్మ్ ఆయనకి కల్కి. సో రేపు 24th ఫిల్మ్గా రాజాసాబ్ రాబోతోంది. దాని తర్వాత అతని సినిమా స్పిరిట్. సో యాక్చువల్గా తను గతంలో అక్టోబర్ 23, 2024 అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేస్తానని చెప్పేసి ఇదివరకు చెప్పి ఉన్నాడు సందీప్. సో ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈరోజు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ రోజుకి అది వస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక లుక్కో లేకపోతే ఏదైనా ఒక వార్తో వస్తే అంతకు మించినటువంటి ఆనందం ప్రభాస్ ఫ్యాన్స్కి ఉండదు. సో ఇప్పుడు ఈ సినిమాతోటి 1000 crore క్లబ్లోకి ఎలా చేరబోతున్నాడో కలికి. సో స్పిరిట్ అనేది ఇంకా మరింత హైట్స్ చూసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరింతగా మార్కెట్ పరిధి పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది ప్రభాస్ది ఆ సినిమాతోటి. అప్పుడు మనం ఇంకా బెంచ్ మార్కులు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా బాహుబలి అనుకుంటే బాహుబలి 2 వచ్చింది, అదొక బెంచ్ మార్క్ అయింది. తర్వాత RRR వచ్చింది, అదొక బెంచ్ మార్క్ అయింది. ఇప్పుడు కల్కి తోటి ఇంకొకటి ఇట్లా. అంటే ఇక్కడ ఒకటే సార్ ఏంటంటే బాహుబలి అనేది రాజమౌళి సార్ చేశారు, కల్కి వచ్చేసి మన నాగార్జున గారు చేశారు. అంటే ఇక్కడ సేమ్ నాగార్జున గారికి సందీప్ రెడ్డి వంగ గారికి ఏంటంటే ఈ 2-3 మూవీస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. కాకపోతే వీళ్ళ వచ్చేసి క్యాస్ట్ అండ్ క్రూ ఎలా ఉంటుందంటే హై పేడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉంటారు, బాలీవుడ్ హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఎట్లా సెట్ అవుతుంది మరి? అంటే వాళ్ళ సబ్జెక్టులే, వాళ్ళు ఏవైతే సబ్జెక్టులు అయితే ఉన్నాయో, ఏవైతే కథలు అయితే తీసుకొస్తున్నారో ఆ కథలు అలాంటివి. సో ఇప్పుడు కేవలం లోకల్ అని కాకుండా మొత్తం వాళ్ళు ఒక యూనివర్సల్ సబ్జెక్ట్స్ తోటి వస్తున్నారు ఈరోజు. సో ఎక్కడైనా కూడా వాటికి యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. అందుగురించి ఇప్పుడు యానిమల్ అనే ఆ సినిమా మరి నేషనల్ లెవెల్లో ఎలాంటి రేజ్ తీసుకొచ్చిందో మనం చూసాం. సో ఎంత సంచలనం రేపిందో చూసాం దాని కంటెంట్ పరంగా కూడా. సో ఆ కంటెంట్ వల్లే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రెస్ చేయడం వల్లే మరి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఎందుకు చేయగలిగారంటే నాగార్జున 3rd ఫిల్మే, కానీ ఎందుకు చేశాడంటే ఆ కంటెంట్ ఆయనకు అంత బాగా నచ్చింది. సో ఒక అశ్వత్థామ అనే ఒక రోల్ని తీసుకొని సో ఇలా చూపించబోతున్నాడు అంటే ఆయన కూడా ఎగ్జైట్ అయ్యి చేశాడు. ఈరోజు ఆయనకు వస్తున్నట్టు పేరు ప్రఖ్యాతులు మళ్ళీ చాలా కాలం తర్వాత అమితాబ్ బచ్చన్ గురించి మన దేశం అంతా మాట్లాడుకుంటున్నాం. దేశమే కాదు, ఇవాళ హాలీవుడ్లో కానీ ఆ క్యారెక్టర్ గురించి, అందులో అమితాబ్ బచ్చన్ 80 years ఓల్డ్ ఆయన ఆ సినిమా చేసేటప్పుడు. ఇప్పుడు 81 years అనుకోండి. కానీ మరి ఆ వయసులో కూడా ఆయన రోపులు పెట్టుకొని, సో ఆయన ఏదో ఊరికే గ్రాఫిక్స్ కాదు, కింగ్ సాలమన్ స్టంట్ కొరియోగ్రాఫర్ చూపించాడు ఎలా రోపులు పెట్టుకొని అతను దూకటం అమితాబ్ బచ్చన్ అది. సో ఆయన ఈ వయసులో కూడా అలా కష్టపడుతున్నాడు. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఆయన ఆస్వాదిస్తున్నాడు ఆ వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని. అమితాబ్ బచ్చన్ కూడా ఆస్వాదిస్తున్నాడు. అలాగే దీపికా పడుకొనే అది ఏదైనా ఆమె ఏమైనా గ్లామర్ రోల్ ఏమైనా కల్పిస్తుందేమో అని చెప్పి అనుకుంటే కంప్లీట్ డిఫరెంట్. సో ఆమెకి చాలా సినిమాల్లో చూసాం మనం, ఆమె డ్యాన్సులు వేసే పాటలు చాలా చూసాం. ఇట్లాంటి అసలు ఒక్క సాంగ్ కూడా ఆమెకి అలాంటి పాట లేకుండా కంప్లీట్ గ్లామర్డ్ రోల్ ఆమెది. సో ఆమె ఎంత బాగా రాణించింది ఈ సినిమాలో. అలాగే ప్రభాస్ కూడా ఒక కొత్తగా కనిపించాడు. సో అలాంటి కంటెంట్ వల్లే, ఆ సబ్జెక్టుల వల్లే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద యాక్టర్లు కూడా వీటిలో రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రేపు స్పిరిట్లో కూడా అదే
నేను అనుకోవటం ఒకవేళ అది నిజమైతే కనుక డాన్లీ రావటం ఇందులో కనుక నిజమైతే కనుక ఖచ్చితంగా మళ్ళీ మన తెలుగు సినిమా స్టాండర్డ్ అనేది ఇంకా ఇంకో రేంజ్కి ఇంకో హైట్కి వెళ్తుందని చెప్పుకోవాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.